గులాబీ రంగు పురుగు ఉధృతిని అరికట్టడానికి శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ చేస్తున్న కృషి క్షేత్రస్థాయిలో ఇప్పుడిప్పుడే ఫలితాలనిస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద ఓరుగల్లులో చేపట్టిన ఆపరేషన్ గులాబీ పురుగు నివారణ దిశగా సాగుతోంది. జాతీయ మొక్కల ఆరోగ్య పరిశోధనా సంస్థ ఏటీజీసీ పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో పింక్ బోల్ వామ్ పేస్టుతో గులాబీ పురుగును తికమక పెట్టే కన్ఫ్యూజన్ విధానంపై ప్రత్యేక కథనం. గులాబీ రంగు పురుగు. ఈ పురుగు పేరు చెబితే పత్తి రైతుల గుండెల్లో గుబులు పుడుతుంది. పంట ఏపుగా పెరిగి పూత కాత వచ్చిన తర్వాత దాని ప్రతాపం చూపించే ఈ పురుగు పంటను పీల్చి పిప్పి చేసి అన్నదాతలకు తీవ్ర నష్టాలను తెచ్చిపెడుతోంది. కిందటేడాది నుంచి పట్టపగ్గారు లేకుండా తన సంతతిని పెంచుకుంటున్న గులాబీ రంగు పురుగుకు కన్ఫ్యూజన్ విధానంతో కేంద్రం ముకుతాడు వేసింది. క్షేత్రస్థాయిలో ప్రయోగం ఫలించటంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద తెలంగాణలోని వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గుండ్రపల్లిని ఎంపిక చేసిన కేంద్రం నివారణ బాధ్యతలను జాతీయ మొక్కల ఆరోగ్య పరిశోధన సంస్థకు అప్పగించింది. ఇప్పటికే అమెరికా, బ్రెజిల్ దేశాలకు పింక్ బోల్ వార్మ్ను అందించిన ఏటీజీసీ సంస్థతో ఎన్ఐపిహెచ్ఎం ఒప్పందం చేసుకుంది. మొదటగా గుండ్రపల్లిలోని 25 ఎకరాల్లో ప్రయోగాలు ప్రారంభించిన వ్యవసాయ శాఖ పేస్టును 3 దఫాలుగా పంటకు అందించింది. కొమ్మల మధ్య పేస్టును పోయటం ద్వారా మగపురుగును తికమక పెట్టడమే ఈ విధానమని అధికారులు చెబుతున్నారు. కన్ఫ్యూజన్ విధానం విజయవంతం కావటం వల్ల ఆశించిన దిగుబడులు సాధిస్తున్నట్లు సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందే మాకు వచ్చి పేస్ట్ ఇచ్చిండ్రు. పేస్ట్ ఇవ్వడం వల్ల మేము కొందరం తీసుకుపోయి చెట్టుకు ఆడింత పెట్టుకుంటూ పోయినాం. అంతకుముందే చాలా వరకు తిన్నది పురుగు ఆల్రెడీ తిరిగి గుడ్డికాయ మొత్తం గూజు కట్టి పోయింది. దానివల్ల మొన్న పేస్ట్ ఇచ్చిన సారు కొంత పెడితే ఆ పెట్టిన వరకు మాత్రం మంచిగానే ఉంది. ఇప్పటి వరకు పగిలిన బుగ్గలు ఇట్లా తేటగా ఉన్నాయి. అంతకుముందు చాలా నష్టం అయిపోయింది, పత్తులు వేస్ట్ అయిపోయినాయి. అప్పుడు పెట్టినాక మాత్రం కొంతవరకు నయమైంది. అంతకుముందు ఇంత బాగా పోయింది. పేస్ట్ పెట్టడం వల్ల మాకు మంచిగా అనిపించింది. పేస్ట్ పెట్టినాక మా పత్తి బాగానే ఉంది. ఎకరానికి 10-15 క్వింటాల కాడికి వచ్చేటట్టు దీని ప్రభావం బాగానే ఉంది. పురుగు కంట్రోల్లో ఉంది. దీంతో ఇది పెట్టినందువల్ల గతంలో ఈ గులాబీ రంగు పురుగు వచ్చి ఇంత గుడ్డి పత్తిలాగా అయిపోయేది. ఇంక ఈ జెల్ పెట్టిన తర్వాత చాలా 100% మాకు కంట్రోల్ అయింది. నెక్స్ట్ టైం 45 రోజులు పైరు కాగానే వినియోగించుకుంటాం సార్. ఎకరానికి 15 క్వింటాల కాడికి వస్తుంది. పెట్టపోయినందువల్ల మాకు 5-6 క్వింటాలు కూడా వచ్చేది కాదు. ప్రప్రథమంగా ఈ విధానాన్ని కేంద్రం తెలంగాణతో పాటు గుజరాత్, మహారాష్ట్రల్లో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేసింది. ప్రస్తుతం ఆశాజనక ఫలితాలనివ్వడంతో వచ్చే సీజన్ నుంచి దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. మగపురుగును దారి మళ్లించే ఈ పింక్ బోల్ వార్మ్ రసాయన రహితమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డిస్ట్రిక్ట్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ మనం పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడ చేస్తున్నాము ఈ జిల్లాలో. మరి నర్సంపేట మండలం గుండ్రపల్లి విలేజ్ లో మరి గులాబీ రంగు పురుగు ఆశించిన సందర్భంలో ఇక్కడ మేము దీనికి కన్ఫ్యూజన్ టెక్నాలజీ అని ఒకటి కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. మనకి గత సంవత్సరమే గులాబీ రంగు పురుగు ఆశించడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మనము కాటన్ పెట్టిన దగ్గర నుంచి కూడా రైతు సోదరులని అప్రమత్తంగా ఉంచడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మరి పెట్టిన నెల రోజుల తర్వాత నుంచి మనం ఫెరమోన్ ట్రాప్స్ మరి రైతు సోదరులు ఎకరానికి ఒక 8 చొప్పున పెట్టమని చెప్పుకోవడం జరిగింది. దాంట్లో మనం ఏంటంటే పురుగు ఉధృతిని గమనించి మరి రైతులు అప్రమత్తంగా ఉండవలసిందిగా మరి కోరడం జరిగింది. ఆ ఖర్చు తగ్గించుకోవడానికి మరి ఇప్పుడు కొత్త టెక్నాలజీ కన్ఫ్యూజింగ్ టెక్నాలజీని వచ్చింది. 6 వారాలకి మనం 3 సార్లు మనం పంట కాలంలో పెట్టుకున్నట్టయితే ఈ మగ పురుగులు అనేవి మరి ఆడ పురుగులతో మేటింగ్ కావు అని కన్ఫ్యూజ్ అవుతాయి. గులాబీ రంగు పురుగును నివారించడం ఎంత తేలికో చేయి దాటితే మాత్రం రైతుల తరం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. సరిగ్గా పూత సమయంలో పువ్వులోనే గుడ్లను పెట్టే ఈ పురుగు దాని సంతతిని పెంచుకుంటుంది. పచ్చని కాయలోకి దూరి రంధ్రాన్ని పూడ్చుకునే ఈ పురుగు కాయలోని తెల్ల బంగారాన్ని నల్లగా మార్చి అన్నదాతలకు తీరని నష్టం కలిగిస్తోంది. తగు యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే పంటను తప్పక కాపాడుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. తికమక పద్ధతిలో ఆడపురుగు చుట్టూ ఆడపురుగు తిరగడం, ఈ జెల్ ప్రయోగించడం వల్ల మన ఉధృతి తగ్గుతుంది. ప్రాథమిక స్థాయిలో గుర్తుపట్టినట్టయితేనే మనం కంట్రోల్ చేస్తాం. ఎందుకంటే ఈటీఎల్ లెవెల్ కానీ 50% ఏవో దాటిందంటే మాత్రం దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. రాత్రి 12 నుండి 3 గంటల ప్రాంతంలో మనకు గుడ్లు పెట్టి ఆడమొగ కలుసుకునే టైంలో ఏంటంటే ఈ
జెల్లు పెడతాము. ఈ జెల్లు ఏంటంటే మనం పేస్ట్ లెక్క ఉంటుంది. ఆడవాసన స్మెల్కు ఈ మొగ పురుగులు ఆకర్షితమై దాని చుట్టూ తిరుగుతుంటాయి. తిరిగేసరికి అక్కడ ఆడ పురుగు ఉంది కాబట్టి సో ఆ మొగ పురుగు చుట్టూ మొదలు తిరిగినట్టుగా దాని ఇమ్మీడియట్గా 24 hours చనిపోతుంది. సో అప్పుడు ఆడ మొగ లేకుండా గుడ్డు రాకుండా పిల్ల వాటి యొక్క సంతానోత్పత్తి అనేది పెరగకుండా కంట్రోల్లో ఉంటుంది. ప్రయోగాత్మక విధానం సఫలం కావటంపై జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న సీజన్లో పింక్ బోల్వార్మ్ పేస్టును వాడేందుకు తాము సిద్ధమని కర్షకులు చెబుతున్నారు. ఈ సంవత్సరం గులాబీ రంగు పురుగు బాగా వచ్చింది. కాయ బాగున్నది కదా అని మంచి దిగుబడుతుందని బాగా సంబరపడడం. లాస్ట్ కష్టాలకి ఉన్నది మొత్తం ఎర్ర పురుగు వచ్చి పుచ్చులు వచ్చింది. ఏదో పేస్ట్ ఉంది కదా, పేస్ట్ అనేది గుండ్రపల్లి పెట్టినట్ట అదే పేస్ట్ మాకు కూడా అందుబాటులో తెస్తే మేము కూడా పెట్టుకున్నాం. అది దిగుబడి మాకు మంచిగా వచ్చు. 15-20 క్వింటాలు దిగుబడి వస్తుందని ఆశించినా కానీ 6-7 క్వింటాల చొప్పున వచ్చింది. మొత్తం ఒక ముగ్గల ఒక కన్ను బాగుంటుంది, మొత్తం బ్లాస్ట్ అయ్యి అది ఏ మందులు కొట్టినా కంట్రోల్ కావాలి. లేదా పేస్ట్ వేరే విలేజ్లో పెట్టి బాగున్నదని అన్నారు. అది చూసి వచ్చిన రైతులు చూసా బాగానే ఉన్నది. దిగుబడి 15-16 క్వింటాల చొప్పున వచ్చింది. సెకండ్ క్రాప్ కానీ అన్నారు. మాకు 5 క్వింటాల చొప్పున వచ్చింది అంతే. ఒక 10 క్వింటాలు లాస్ అయినా అంటే 50,000 లాస్ అయినట్టే. కాపు దశకు వచ్చిన తర్వాత ఆ కాయల పురుగు పడి తులసి మాకు నష్టం జరుగుతూ ఉన్నది. దిగుబడి మొత్తం నాశనం అయిపోతుంది. 100-150 కాయలు ఒక చెట్టుకు కాస్తూ ఉన్నాయి. కానీ ఈ పురుగు వల్ల మొత్తం దిగుబడి రాక కాయ మొత్తం ఖరాబ్ అయ్యి దిగుబడి రాక అంత నష్టపోతా ఉన్నాం. ఈ పేస్ట్ వచ్చినట్టయితే బాగుంటుందని మేము అందరం ఆశిస్తాం. బీటీ సాంకేతికత రాకతో కష్టాలు తీరాయని ఆశించిన పత్తి రైతులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. కొత్త తెగుళ్ల వ్యాప్తితో గత 2 ఏళ్లుగా ఆశించిన దిగుబడులు దక్కక వారు ఆందోళన చెందుతున్నారు. తాజాగా గులాబీ రంగు పురుగు నివారణకు పరిష్కారం లభించడంపై సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.